అరే ఊరికే అన్నా, ఏదో సరదాగా అన్నాను. సరే నీకు ఒక జోక్ చెప్తాను, ఓకే? ఒకప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనమాట. అప్పుడు వైఫ్ ఏమో హస్బెండ్ దగ్గరకు వచ్చి, ఏమంటే మీరు కోప్పడినంటే మీకు ఒక విషయం చెప్తాను అనింది. మరి హస్బెండ్ ఏమో సరే ఏమనలే చెప్పు అన్నాడు. అప్పుడు వైఫ్ ఏమో నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది. దానికి హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దగ్గరికి వెళ్ళి, అరే ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే నేను ఎందుకు కోప్పడతాను అన్నాడు. అప్పుడు వైఫ్ ఏమో దానికి, కాదండి ఇదే విషయం నేను పెళ్ళికి ముందు మా అమ్మకి చెప్తే తనేమో నన్ను తిట్టింది అని చెప్పింది. సారీ. Sorry. How can you make fun of my situation? ఐమ్ సారీ, నేను కావాలని అనలేదు. చిన్నప్పుడు ఒక చేయి పట్టుకొని ఇంకొక చేయిని వదిలేస్తారు కదా. యాక్చువల్లీ ఇంకొక చేత్తో మనకి నచ్చిన వాటినో నచ్చిన వాళ్ళనో పట్టుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఒక ఏజ్ వచ్చేదాకా తెలీదు ఆ రెండు చేతులు కలవాలంటే చాలా కష్టం అని. ఇలా చేశానని తెలిస్తే మై పేరెంట్స్ విల్ నెవర్ ఫర్గివ్ మీ. నాకు ఉన్నారు పేరెంట్స్. నీకేమవుతుందో అన్న భయం కన్నా నువ్వు అసలు నాతో ఉంటావో లేదో అన్న భయం ఎక్కువైంది. టైం పాస్ చేయడానికి నీతో తిరగట్లేదు. నేను లవ్ చేశాను కాబట్టి నీతో ఉన్నాను. నువ్వు అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. సరే పెళ్లి చేసుకుందాం. నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నా. నేను సీరియస్గానే అంటున్నా. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవడం కంటే ఇంట్లో ఒప్పుకోరన్న భయంతో పెళ్లి చేసుకుంది అని అనిపించుకోవడం బెటర్ కదా.